కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అమృత పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క భద్రాద్రి జిల్లాలో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా కౌమార బాలికలకు చిరుధాన్యాలతో కూడిన చిక్కీలను నెలకు 2 ప్యాకెట్లు అందజేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోనూ ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అంతకుముందు పాత కొత్తగూడెం, పెనుబల్లి మధ్య 6,50,00,000 రూపాయలతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. పాల్వంచలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు మరో అడుగు పడింది. సుమారు 300 ఎకరాల్లో అత్యాధునిక కోర్సులతో ఏర్పాటు కానున్న విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం, అశ్వరావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సుమారు 60 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. గత యాసంగి సీజన్ కంటే ఈ ఏడాది 4 రెట్లు అధికంగా ధాన్యం కొనుగోలు చేసినట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు తెలియజేశారు. ఈసారి సుమారు 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వర్షాలకు ధాన్యం తడవకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ అన్ఫిట్ మరణించిన కార్మికుల వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కొత్తగూడెం ఏరియాలో 16 మందికి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు సింగరేణిలో ఈ పత్రాలను అందజేశారు. 2018 నుంచి సింగరేణిలో కారుణ్య నియామకాలు జరుగుతూ ఉండగా ఇప్పటి వరకు 669 మంది కారుణ్య నియామకాల కింద సింగరేణిలో వివిధ ఉద్యోగాల్లో చేరారు. జిల్లాలోని గిరిజన మహిళా సమాఖ్యల ద్వారా ఇసుక ర్యాంపుల ఏర్పాటుకు ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 ఇసుక ర్యాంపులను ఆదివాసీ గిరిజన మహిళలకే ఇసుక ర్యాంపుల బాధ్యతలు అప్పగిస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అన్నారు. భూభారతి చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడం కోసం లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. లైసెన్స్ సర్వేయర్లుగా ఎంపికైన 426 మంది అభ్యర్థులు మొత్తం 50 రోజుల ఈ శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియం అభివృద్ధికి కేంద్ర గిరిజనాభివృద్ధి సంక్షేమ శాఖ ₹1 కోటి మంజూరు చేసింది. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా మ్యూజియంను ఆధునీకరించడంలో విశేష కృషి చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ను అధికారులు అభినందించారు. జల సంచయ్ జన్ భాగీదారీ జేఎస్జేబీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 30,000కు పైగా ఇంకుడు గుంతలు తవ్వారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు అభినందించారు. ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు ఆకర్షితులవుతున్నారు. గత నెల రోజుల్లో జిల్లా పోలీసుల ఎదుట 55 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. వారికి తక్షణ సహాయం కింద 25,000 రూపాయల చెక్కును జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్ అందించారు. గంజాయి రవాణాను జిల్లా పోలీస్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు సమర్థవంతంగా అడ్డుకుంటున్నారు. గడిచిన నెల రోజుల్లో సుమారు 8 కోట్ల రూపాయల విలువైన గంజాయిని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకుని ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ విత్తనాలు విక్రయాలపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, ఇన్పుట్ డీలర్లతో కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సమావేశమై విత్తనాల అమ్మకంలో పాటించాల్సిన విధి విధానాల గురించి చర్చించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సు డ్రైవర్లకు రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సు ఫిట్నెస్, రహదారి భద్రతా నియమాలు తెలియజేసేటువంటి కరపత్రాలు విడుదల చేశారు. ప్రతి డ్రైవర్ వాహనం ఫిట్నెస్ ను తనిఖీ చేసి తర్వాత మాత్రమే పిల్లలను బస్సులోకి ఎక్కించుకోవడానికి అనుమతించాలని సూచించారు. స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు బాధ్యతగా ఉండాలని, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.